మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. మనకి ఇప్పుడు రాబోతున్న ఆగస్టు మాసంలో 2 గ్రహణాలు ఉన్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని చెప్పి అంటున్నారు. నిజంగా గ్రహణాలు ఉన్నాయా, ఉంటే అవి మనకు వర్తిస్తాయా, లేదు అంటే వివిధ ప్రాంతాల్లో వేరే ప్రాంతాల్లో ఉన్నాయా? ఒక్కసారి దీని గురించి వివరణ ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు మనకి లేవు. భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు కూడా మనకు లేవు. దాని గురించి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చాలామంది వచ్చేసి గ్రహణం ఎక్కడ పడినా సరే మనం ఇక్కడ పద్ధతులు పాటించాలి అనేటువంటి మూర్ఖాగ్రేసలు కొంతమంది ఉన్నారు. సో నేను ఎందుకంటానంటే, ఇప్పుడు మనకి సూర్యుడు కనబడుతున్నాడుగా, కనబడుతున్న సూర్యునికి గ్రహణం పడదని చెప్పేసి ఎందుకుందు. అయితే కొంతమంది దానికి ఉపాసకులు చేసుకుంటారు. ఎవరు? సూర్యోపాసకులు ఉంటారు. సూర్యోపాసకులు మాత్రం సూర్యుడికి గ్రహణం పడింది కాబట్టి ఛాయ వల్ల అతని కోసం అంటే సూర్యోపాసకులు మాత్రమే ఆ రోజున స్నానాలు చేసి ఆచరిస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు తపస్సు చేసుకుంటారు. అంతవరకే తప్ప మిగిలిన ఎవ్వరము కూడా మనము అటువంటి గ్రహణాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కనపడని గ్రహణం గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని మనకి శాస్త్రాలు చెప్పబడింది. గ్రహణం కనబడినప్పుడు దాని గురించి ఎటువంటి మనం నియమ పద్ధతులు పాటించడం అవసరం లేదని. మనకి ఆగస్టు 12వ తారీఖు వస్తున్నటువంటి గ్రహణం స్పెయిన్ వైపు, ఎక్కువగా స్పెయిన్ అండ్ ఉత్తర అమెరికా, సౌత్ ఆఫ్రికా అటువైపు మాత్రమే ఉంది, మనకి అది లేదు. సో కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మన ఐ డ్రీమ్ను చూసేటువంటి మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా, కాబట్టి వారి కోసం మనం తప్పకుండా చెప్పాలి. మరి ఇది ఎప్పుడు ఉంది అంటే స్పెయిన్, ఫ్రాన్స్ అటువైపున ఈ యొక్క ఉత్తర అమెరికా వైపునటువంటి గ్రహణాలు, ఉత్తర అమెరికా చాలా స్వల్పం. మరి ఏ టైంలో ఉంది అని అడిగితే, టు బి హానెస్ట్ 4:38 నుంచి 4:38 నుంచి 8:06 వరకు మనకి గ్రహణ ప్రభావం ఉంటుంది. ఎక్కువసేపు అయితే లేదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి, స్పెయిన్లో ఒకలాగా, ఇటలీలో ఒకలాగా, ఫ్రాన్స్లో ఒకలాగా, అంటే ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి గ్రహణాలు. అందుకే ఓవరాల్గా మనకి ఆ దేశంలో 4:38 నుంచి 8:30 వరకు, 8:35 వరకు మనం ఈ గ్రహణాన్ని మనం పాటించే ప్రయత్నాన్ని చేయవచ్చు. అలాగే అమెరికా వచ్చేసరికి సూర్యం అస్తమయ సమయంలో కొంతవరకు పడుతుంది. దాని గురించి ఇక పెద్దగా వాళ్ళు పాడే అవసరం లేదు, ఎందుకంటే దాని గురించి పెద్దగా ఆ గ్రహణ ప్రభావం మీకు ఉండే అవకాశం కష్టం. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించండి. అయితే చాలామంది వచ్చేసి స్వామి 4:30కి అంటున్నారు కదా, మరి అది ఎప్పుడు అంటే సూర్యాస్తమయ సమయంలోకి చంద్రోదయం అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. చాలామంది కన్ఫ్యూజ్, సూర్యుడు ఉన్నప్పుడే చంద్రగ్రహణం పడుతుందా అంటే తప్పకుండా ఆ గ్రహణం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈవినింగ్గా మనకి పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున తప్పకుండా ఆ చంద్రగ్రహణం అనేది సాయంకాల సమయం ఉంది మనకి. సో కాబట్టి మీరు ఆ విషయంలో సూర్యగ్రహణం అనేది 12వ తేదీ మధ్యాహ్నం సూర్యగ్రహణం ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి చంద్రగ్రహణం కూడా ఈ జస్ట్ సూర్యాస్తమయ టైంలో పడుతుంది అది. అందుకని ఆ చంద్రగ్రహణం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. కాబట్టి ముందుగా మనం సూర్యగ్రహణం నుంచి మాట్లాడుకుంటూ, ఈ సూర్యగ్రహణ ప్రభావం మనకు లేదు కనుక మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఇక్కడ కూడా మీకు లేదు. దాని టెన్షన్ పడదు. తర్వాత రాబోయేటువంటి 25, 24 తారీఖులలో వచ్చేటువంటి గ్రహణం, 25, 27 తేదీల మధ్యలో వచ్చినటువంటి గ్రహణం కూడా మనకి పెద్దగా మనకి అసలు మన వైపు లేదు, మనం ఆచరించే అవసరం లేదు. అది కూడా ఉత్తర అమెరికాలో పూర్తిగా ఉంది. ఈ సూర్యగ్రహణం వచ్చేటువంటి గ్రహణం మాత్రం ఉత్తర అమెరికాలో పూర్తిగా ఉంది. కానీ ఆ పూర్తిగా ఉన్న సమయంలో మాత్రం తప్పకుండా ఉత్తర అమెరికా ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా ఆ గ్రహణాన్ని జాగ్రత్తగా పాటించాలి. అది ఉదయకాలంలో పడుతుంది కాబట్టి కాస్త దానము, జపము, తపస్సు అక్కడున్న ప్రాంతాల వాళ్ళు, అంటే ఉత్తర అమెరికా మొత్తంగా ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది దాదాపుగా. కాబట్టి ఉదయకాలంలో 9 గంటల నుంచి ఈ గ్రహణ ప్రభావం వల్ల మీరు జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయడం, జపము, తపము, దానము, మౌనము, అలాగే తప్పకుండా ఆ సమయంలో దానం చేసుకోవడం విశేషం. కాబట్టి మీకు అలాంటి వీలైనటువంటి విషయాల్లో మీరు దానాలు ఎవరికి ఇస్తారండి? అక్కడ కూడా బ్రాహ్మణులు, అక్కడ కూడా బ్రాహ్మణులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనలాగా విరివిగా బ్రాహ్మణులు దొరికే అవకాశం కష్టం. అంటే గుళ్ళల్లో మాత్రం ఉంటారు, అది కూడా శని ఆదివారాల్లో ఫుల్ బిజీ ఉంటారు. కాబట్టి మనమే గ్రహణాంతరం, అంటే గ్రహణం ఈరోజు అయిపోయిన తర్వాత పొద్దున్న లేచేసి మనం గుడికి వెళ్ళి ఆ గుళ్ళో మనం పదార్థాలన్నీ కూడా, చంద్రగ్రహణం అప్పుడు తప్పకుండా మీరు మినుములు, బియ్యము, అలాగే పాలు, తర్వాత చంద్రబింబము, నాగబింబము, అలాగే మనకి మినుములు, ఒక నలుపు వస్త్రం, ఇవన్నీ కలిపి బ్రాహ్మడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే మనకి సూర్యగ్రహణం అప్పుడు కూడా గోధుమలు, మినుములు, తర్వాత బియ్యము, ఎర్ర వస్త్రము, అలాగే ఒక కంచు పాత్ర, ఆవు నెయ్యి, అలాగే సూర్యబింబము, అలాగే నాగపడిగ,
అంటే సూర్యగ్రహణం అప్పుడు కానీ చంద్రగ్రహణం అప్పుడు కానీ రెండింటి కూడా ఎప్పుడైనా సరే మీరు నాగపడిక తప్పకుండా ఇవ్వాలి. ఒక కంచు పాత్రలో ఇవ్వాలి. ఆ కంచు పాత్రలో అయినప్పుడు ఒక రాగి పాత్రలో పెట్టి దాన్ని మనము బ్రాహ్మణుడికి తమోమయ మహాభీమ అన్నటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పుకొని బ్రాహ్మణ చేత చెప్పించుకొని, అంటే ఈ గ్రహణ సంబంధమైనటువంటి సమస్త దోషాలు తొలగిపోయినటువంటి భావనతోని ఈ యొక్క ధాన్యము, చంద్రబింబము, నాగబింబము, సూర్యబింబము దానం ఇస్తున్నటువంటి భావనతో అవి దానం ఇచ్చుకోవడం వల్ల గ్రహణ సంబంధిత సూచిత అరిష్ట దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇప్పుడు ఆ రాగి కంచు పాత్రలో ఇస్తేనే దానం యొక్క ఫలితం ఉంటుందా? ఒకరు గుర్తుపెట్టుకోండి, వస్త్రం అన్నాం అవును, అంటే అవతల వాళ్ళకి ఉపయోగపడే వస్త్రం ఇవ్వాలిగా. ఇది జాకెట్ ముక్క ఎందుకు ఇస్తున్నావు? ఆ జాకెట్ ముక్క పంతులు గారు ఏం చేసుకుంటారు? పోనీ ఆ జాకెట్ ముక్క పనికొచ్చేది ఇస్తున్నావా? బండి తుడుచుకోవడానికి కూడా పనికినటువంటి గుడ్డ ముక్కలు ఇస్తున్నావుగా. మరి ఆ గుడ్డ ముక్క ఏం చేసుకోవాలి తీసుకుపోయి? మేము ఆలోచన చేద్దాం. అంటే అవతల వ్యక్తులకి అవసరం వచ్చేటువంటి వస్తువుని ఇవ్వాలి. దానం అనేది అవతల వాడికి యోగ్యవంతమైనది. యోగ్యత వాససి, సువాస తీసుకున్నాడు, సువాససి అంటే యోగ్యమైన వస్త్రాన్ని ఇచ్చాను, యోగ్యమైన వస్త్రాన్ని తీసుకున్నాను అన్న భావనతో ఇవ్వాలి తప్ప పాడైపోయిన నెయ్యి, ఎక్స్పైర్ అయిపోయిన నెయ్యి ప్యాకెట్, పాడైపోయిన పురుగులు పట్టిన గోధుమలు, పురుగు పట్టిన మినుములు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం? ఇవ్వడం వల్ల పాపం తీసుకోవడమే కదా. నిజంగా అలాంటి ఇస్తున్నారు వాళ్ళ గుడికి వెళ్తే అవే ఉంటాయి, అలాగే ఉంటాయి. అంటే అమ్మేవాడు అలాగే ఉన్నాడు, పాపం కొనేవాడికి ఏం తెలుస్తుంది? అమ్మేవాడు దానిలో ఉంటాయి, కట్టలు కట్టలుగా పెట్టి ఉంటాడు, టగటగా తీసి పెడుతుంటాడు, దాంట్లో పురుగులు ఉంటాయి. అవి లేకుండా ఏరి ఇసుక లేకుండా శుద్ధి చేసినటువంటి పదార్థం ఇవ్వాలి. మరి దానికే యోగ్యమైనటువంటి దానాన్ని మనం దానం ఇవ్వాలి. లేదు సరే మీరు ఎందాక అన్నట్టుగా రాగి పాత్రలో ఇస్తే దానం ఇచ్చినట్టు అంటే శాస్త్రంలో రాగి పాత్ర కాదు, కంచు పాత్రలో పెట్టిమంది. కంచు పాత్ర ఇప్పుడు చాలా బోర్డు కాస్ట్ ఉంది. సో దాన్ని పెట్టి కొనుక్కోవడం కన్నా ఉట్టిగా గురుగారి దగ్గరికి ఎందుకు ఇచ్చేది దండం పెట్టి సరిపోద్దిగా అనుకుంటారు. అది కంచు పాత్ర ఎప్పుడు కొనాలి, నెయ్యి ఎప్పుడు కొనాలి, మినుములు ఎప్పుడు కొనాలి, ఇవన్నీ కూడా ఆయనకి ఇవ్వాలంటే ఆయనకు 500 ఇవ్వాలి, ఇవన్నీ కొనడానికి 1000 రూపాయలు కావాలి, 1500 పాపం బ్రాహ్మడికి ఇవ్వాలంటారు. కొంతమంది వచ్చేసి బాపురోడు బతకడానికి ఇవాళ పెడుతున్నారా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఇచ్చే దానాలతోనే మేము బిల్డింగ్ కట్టేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. అంటే 6 అంతస్తుల బిల్డింగ్ నాకు కూడా ఉందనుకోండి, అది వేరే విషయాలు. అలాంటి దానాలు తీసుకొని బాగుపడుతున్నాం మేము. అంటే ఎందుకు సార్ ఇట్లా బెటకారంగా మాడతారంటే కొంతమంది యొక్క కుచితమైనటువంటి అభిప్రాయం అది. దాన్ని నేను ఎండగట్టే ప్రయత్నం చేస్తాను. బ్రాహ్మడు మీరు ఇచ్చే డబ్బుతో బతకలే. సమాజంలో బీద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో నేను దాని గురించి అంటే బ్రాహ్మడు అనేవాడు అల్పుడున్నాడు, అధికుడున్నాడు, ఇద్దరు ఉన్నారు. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో అందరి అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. సరే విషయం పక్కకు వెళ్లకుండా కంచు పాత్రను ఇమ్మని చెప్పింది కాబట్టి కంచు పాత్రలో నెయ్యి పెట్టేసి అలా ఇమ్మని చెప్పబడింది. ఇప్పుడు సపోజ్ తప్పుగా అనుకోవద్దు మీరు. మీకు ఇప్పుడు సరే మీకు ఒకళ్ళు వచ్చేసి నేనే మా ఇంటికి పిలిచేసి మీకు ఒక దాదాపుగా మీ సైజు కన్నా ఒక 20 సెంటీమీటర్ సైజ్ తక్కువది నీకు డ్రెస్ పెట్టారనుకో, ఏం చేస్తారు మీరు దాన్ని? సింపుల్ ఏం చేస్తారు? ఉపయోగించను. దేనికి ఉపయోగించరు? ఒకవేళ మీ కూతురు ఉంటే కూతురుకి పెడతారు, ఆమె కూడా సరిపోకపోతే పని మనిషికి ఇస్తారు, దానికి సరిపోకపోతే ఇంకో దానికి ఇస్తారు, ఇంకో దానికి సరిపోకపోతే తీసుకుపోయి దాన్ని డస్ట్బిన్లో పడేస్తారు. తర్వాత ఎప్పుడన్నా కిరణ్ శర్మ నేను వచ్చేసి ఏమ్మా నేను చెప్పిన డ్రెస్ కట్టుకున్నావా అంటే వేరేమంటారు, అయ్యో ఏం చెప్తే అబద్ధం చెప్తే మళ్ళీ తర్వాత తలనొప్పులు ఇస్తాం. కట్టుకున్నాను సార్ చాలా బాగుంది సార్, నేనైతే అట్లా చెప్పను. అనకపోయినా మొహమాటానికి అన్నా మీరైతారు బాగుందని చెప్పేసి మా చెల్లాయి తీసుకుపోయిందండి అంటే అవతల వ్యక్తిని నొప్పించుకోవడానికి అబద్ధం ఆడము లేదు ఇంకోటి. అంటే నీ వల్ల ఆ వస్త్రము పనికిరాలే, నీ వల్ల ఆవిడ అబద్ధం కూడా ఆడేసింది. అంటే నువ్వు ఆ యోగ్యత లేని వస్త్రం పెట్టడం ఎందుకు? దానికన్నా 1000 రూపాయలు ఇచ్చేసమ్మా నచ్చిన వస్తువు కొనుక్కో. నచ్చిన వస్తువు ఏదో హ్యాండ్ కాఫీ నాప్కిన్ కొనుక్కుంటావు, ఆ నాప్కిన్ కొనుక్కు సరిపోద్ది హ్యాపీగా రైట్. ఒక టవల్ కొనుక్కుంటావు 1000 రూపాయలు పెట్టి, మీ స్టేటస్ తగ్గట్టుగా 1000 రూపాయల టవల్ మంచిగా ఉంటుంది. అంటే అప్పుడు గుర్తొస్తుంది, అరే టవల్ నాకు కిరణ్ శర్మ ఇచ్చాడు గిఫ్ట్గా. అంటే అవతల వ్యక్తి యోగ్యతగా ఉండేటువంటి వస్తువును దానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప అందులోనే పెట్టిమ్మని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఇవ్వకపోతే ఏమిటి కూడా శాస్త్రం చెప్పింది. ఇవ్వలేకపోతే రాగి పాత్ర, దాంట్లో పెట్టకపోతే మోదుగ డొప్పలో పెట్టిమ్మంది. మోదుగ దొప్పలో ఇంత విగ్రహం పెట్టేసి, సార్ నేను ఆ విగ్రహం కూడా కొనలేను, వెండి ఓడుకుంటాడు సార్, 2 లక్షల రూపాయలు కిలో, ఇప్పుడు 3 లక్షల కిలో ఓడుకుంటాడు, కొనలేము. ఆ కొట్టేవాడు ఇస్తున్నాడా? ఇంత తీగని ఇంత చిన్న ముక్క చేసి 10 నాగుపాములు చేసి ఆసుడు చేసి దాన్ని ఇస్తున్నాడు. దాంట్లో దాని ఇవ్వలేదు. అంటే యద్భావం తద్భవతి. అలాంటివి మీరు తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. లేదు ఏమీ లేవు, ఒక డొప్పలో ఒక నాగరూపంగా ఒకటి తెచ్చి ఒక దారాన్ని నాగరూప దారంగా పెట్టి ఇంత నేచుకు దాంట్లో వేసేసి ఆ డొప్పలో కాసిన మినుములు వేసేసి కాసిన కింద ఏదైనా వస్త్రం పెట్టేసి, స్వామి నా దగ్గర ఇంతవరకే ఉంది, ఇంతే ఉంది, ఇంత ఇవ్వండి,
నీకు 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు తగ్గట్టుగానే ఇవ్వాలి, బంగారు రూపమే ఇవ్వాలి. 100 కోట్లు ఉన్నాయి, బంగారు రూపం ఇవ్వగలవు, బంగారు రూపం ఇవ్వు. పోతే పోయింది, ₹1,00,000 పోతుంది, దానం ఇచ్చుకుంటున్నావుగా, నీ వంశం మొత్తం నిలబడుతుందిగా. అలాంటి దానం ఇచ్చుకోండి. సాధ్యం కాలేదు, అది కూడా సాధ్యం కాలేదు, మోదుగు డొప్పలో రూపాన్ని పెట్టి ఒక 2 ఇచ్చుకులు వేసి ఇవ్వలేను స్వామి, దానం ఇస్తే నేను డబ్బులు ఇవ్వాలి కదా పంతులు గారి పాపం, ఇవ్వకపోతే నా మనసు కొద్దిగా ఒప్పుకోదు, కాబట్టి డబ్బులు ఇచ్చేటువంటి ఓపిక నాకు లేదు, అది డబ్బులు లేవు, ఏం చేయాలి, ఏం అక్కర్లేదు. నదీ తీరంలో కానీ వటవృక్షం కింద కూర్చొని శుభ్రంగా కూర్చొని హాయిగా మంచి కాళ్ళు కడుక్కొని కళ్ళు ఆచమనం చేసుకొని కళ్ళు మూసుకొని ఉత్తరాభిముఖంగా ఉత్తరం వైపు ముఖం పెట్టేసి, ఈ గ్రహణ సమయంలో నేను 100 మంది బ్రాహ్మణులు ఇక్కడ పిలిచాను, 100 మంది బ్రాహ్మణులు అందరూ కూర్చున్నారు, 100 మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కళ్ళకి నేను దానం ఇస్తున్నాను అని ధ్యానం చేయండి. ధ్యానంలో దానం చేయండి, ధ్యానంలో దానం చేయండి. ఇది గ్రహణ సమయంలో ఇటువంటి ధ్యాన దానం చేస్తే అద్భుతమైనటువంటి ప్రత్యక్ష దాన ఫలితం కలుగుతుంది. మరి ఇందులో తేడా ఉంది, ఇందులో తప్పేం లేదుగా. ధర్మశాస్త్రం అలా చెప్పింది, మధ్యగతంగా చెప్పింది, అధమగతంగా చెప్పింది, అలాగే మీకు ఏదైనా సరే ధ్యాన దానం కూడా చేయమని చెప్పింది. ఎన్ని రకాలుగా మీకు చెప్పినప్పుడు దీన్ని ఏదన్నా ఒక్కటి చేయలేకున్నాము మనం. కాబట్టి గ్రహణ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది ఉత్తమంగా చెప్పబడుతుంది. కాబట్టి మనుస్మృతి కానీ, పరాశర స్మృతి కానీ, అనేక దైవ గ్రంథాలు కానీ గ్రహణ సమయంలో తపస్సు బాగా చేసుకుంటూ, తపస్సు తర్వాత ధ్యానం తర్వాత మీరు దానం చేయమని చెప్పింది. దానం చేయలేదు, నేను చెప్తున్నాను, ధ్యాన దానం చేయండి, ధ్యానంలో దానం చేయండి, అద్భుతమైనటువంటి పుణ్యప్రాప్తి ప్రత్యక్ష దాన ఫలితం కలుగుతుంది, ఇందులో సందేహం లేదు. అదే సేమ్ టైం మీకు 12వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ మనకి ఎటువంటి గ్రహణాలు లేవు, భారతదేశానికి వర్తించవు. మీరేమీ ఇబ్బందులు పడక్కల్లా, గర్భిణీసులు హాయిగా పడుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు, బయటికి వెళ్ళవచ్చు, తపస్సు చేసుకోవచ్చు, మామూలు జపాలు చేసుకోవచ్చు, భోజనం చేయవచ్చు, దానికి ఎటువంటి దోషాలు లేవు. శుభమస్తు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.